బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. తేజస్వి యాదవ్ గారు ఏదో ఆత్మగౌరవాన్ని ఇది చేసింది. మీకేం ఆత్మగౌరవం ఉందనండి? తెలంగాణ ఉద్యమం మొత్తము తెలంగాణ సమాజం చేస్తే ఒక కేసీఆర్ కుటుంబము కేసీఆర్ ఇది చేసుకున్నాడని చెప్తున్నారు. ఈ 9.5 సంవత్సరాలు ఏం చేసిండ్రో మీరు తెలంగాణ సమాజానికి చెప్పలేని పరిస్థితిలో కాళేశ్వరం మీద దోపిడీ చేసిన వాళ్ళు ఇప్పటికీ అది ఇంత లక్షల కోట్లు చేసిన తర్వాత కూడా అధిక దాని ద్వారా ఉపయోగం లేకుండా పోయింది. మీరు వచ్చేసి ఎక్కడో తేజస్వి యూరియా ఏదో సంబంధం లేని దగ్గర ఏదో ఒక మాట మాట్లాడతారు. మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ మీద రాజకీయ పబ్బం గడుపుకోవాలి, అధికారంలోకి రావాలి. ఎంతసేపు ఎన్ని రోజులు మీరు సెంటిమెంట్? తెలంగాణ సమాజం మొత్తం చేసింది. మీ దగ్గర ఉన్నోళ్ళంతా బీఆర్ఎస్ లో తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయండి మీ దాంట్లో మంత్రులుగా చేసింది. అది గ్రహించకుండా పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ద్రోహులు ఎవరనేది బయటపడ్డది. పార్లమెంటు సాక్షిగా తెలంగాణ ద్రోహులు ఎవరనేది బయటపడ్డది. బీజేపీ వల్ల ఇంకెవరనేది బయటపడ్డది. ఆడ స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజనను పాకిస్తాన్ అదే విధంగా లక్ష్మీ నరసింహారెడ్డి గారు మీరు పరుష పదమాలము తేజస్వి సూర్య గురించి మాట్లాడినా నేను ఇంటరప్ట్ కాలే. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు నోట్ చేసుకోండి. మీరు మాట్లాడిన సమయం మీరు తెలంగాణ ద్రోహులు ఇంకా తెలంగాణ సెంటిమెంట్ అసలు తెలంగాణ ద్రోహులు ఎవరంటే బీఆర్ఎస్ నాయకులే. అది వాస్తవం. ఉద్యమ వ్యతిరేకులందరినీ మీ పార్టీలో పెట్టుకున్నారు. ఉద్యమం చేసి 1200 మంది చనిపోతే ఏ ఒక్కరికి న్యాయం చేయలేదు. మీరు తెలంగాణ సెంటిమెంట్ గురించి తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుంది? తెలంగాణ ద్రోహం తీసుకొచ్చి మంత్రి పదవులను చేసేది గుర్తించిన వాళ్ళని మీరు ఎట్లా మీ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు? చంద్రబాబు ఎట్టిచ్చారు? తెలంగాణ గురించి మేము కొట్లాడినాము. మీరు బీఆర్ఎస్ తెలంగాణ పదం ఎత్తక ముందే ఏది కాకినాడలో ఒక్క ఓటు 2 రాష్ట్రాలను తీర్మానం చేసింది అది బీజేపీ. మీరు మీ కేసీఆర్ గారు తెలంగాణ ద్రోహిగా తెలంగాణకు వ్యతిరేకంగా టీడీపీలో ఉండి అసెంబ్లీలో మాట్లాడినాడు. ఆ రోజు బీజేపీ కాకినాడలో తీర్మానం చేసింది ఒక్క ఓటు 2 రాష్ట్రాలని. మీరు వచ్చేవి మాకు నేర్పుతున్నారు. చాప పిల్లకి ఈత నేర్పినట్టు మీరు బీఆర్ఎస్ నాయకులు బీజేపీ గురించి మాట్లాడుతున్నారు. ఎక్కడో ఏదో